అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 5,00,000 రూపాయల ఇందిరమ్మ ఇండ్లు, 4,50,000 మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు. వాస్తవానికి ఇవి 20 లక్షల ఇండ్లను 4 సంవత్సరాలలో కట్టాలి అనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఉన్నది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన తుది జాబితా ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, అలాగే ఇప్పటి వరకు పత్రాలు అందించిన వాళ్ళకి, అంటే మీకు రాష్ట్రం నుండి ఇల్లు మంజూరైంది, మీరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకుంటే మీకు రావాల్సిన 5,00,000 రూపాయలను ఏ విడతలలో ఎంత ఇవ్వబోతున్నారనే సమాచారానికి సంబంధించిన గుడ్ న్యూస్ మాకు ఎప్పుడు తెలియజేస్తారు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే ఇండ్లు నిర్మించుకోవాలని, అది కూడా ప్రభుత్వం ద్వారా రాబోయే సబ్సిడీ నిధులతో నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోలో ఇండ్ల అప్డేట్కి సంబంధించిన సమాచారం ఏముంది, ఈ 5,00,000 రూపాయలకు సంబంధించి ఎన్ని విడతలలో ఎప్పుడు ఇవ్వబోతారు అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చింది. ఈ స్టేట్మెంట్లలో మీకు ఉపయోగపడే 2 అంశాలు. ఒకటి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా మొత్తం 4 పథకాలను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలనేమో పునఃప్రారంభించబోతుంటే కొన్ని పథకాలనేమో ప్రారంభించబోతుంది. అందులో 3 పునఃప్రారంభించబోయే పథకాలు ఏంటిదంటే, మొట్టమొదటిది 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకం. వీటికి సంబంధించిన ఎంపిక జాబితా. ఎందుకు ఎంపిక జాబితా అని చెప్పేసి ప్రత్యేకంగా అంటున్నానంటే, 2025 జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకం ప్రారంభించారు. 29వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఈ పథకానికి విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఈ మధ్యలో ఏం చేసింది అంటే, అన్ని గ్రామాలలో వచ్చిన పరిశీలన చేసి ఒక జాబితాను గ్రామ సభలలో పెట్టింది. ఆ గ్రామ సభలలో వచ్చిన పేర్లన్నీ కూడా అర్హత కలిగిన వాళ్ళకంటే అనర్హులకే ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించడంతో కలెక్టర్లు మళ్ళీ కూడా దీన్ని రీవెరిఫికేషన్ చేపట్టారు. రీవెరిఫికేషన్ చేపట్టిన తుది జాబితాను ఈ నెల 31 లేదా 30 లేదా 29వ తేదీలలో ప్రభుత్వం ప్రకటించబోతుంది అనేది తాజా గుడ్ న్యూస్ స్టేట్మెంట్ అనమాట. దానికి సంబంధించి మీకు ఇంతకంటే నేను ఎక్కువేం చూపించలేను. చూడండి, నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని చెప్పేసి ఆంధ్రప్రభ దినపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తాజా స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. నిధులకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, 5,00,000 రూపాయలను 4 విడతలలో విడుదల చేయబోతున్నాం. మొదటి విడత 1,00,000 రూపాయలు పునాది వరకు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. తర్వాత 1,25,000 రూపాయలను దర్వాజా వరకు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి చెప్తుంది. తర్వాత 1,75,000 రూపాయలను స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్తుంది. ఆ తర్వాత మరొక 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంటి నమూనాకి అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టినట్లుగా అధికారులు ధృవీకరిస్తే మొత్తానికి 5,00,000 రూపాయలు అనేవి లబ్ధిదారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయబోతుంది. ఒకవేళ అనర్హుడు ఇల్లు పొంది ఉంటే ఏ క్షణంలోనైనా ఇంటికి సంబంధించిన గుర్తింపు రద్దు చేయొచ్చు అని కూడా ప్రభుత్వం తాజాగా స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల చివరికల్లా ప్రభుత్వం మళ్ళీ పునఃప్రారంభించబోతుంది అనేది తెలియజేయబోతున్నాను. ఇక మిగతా 3 పథకాలు ఏంటివంటే, 6,000 రూపాయల రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 31లోగా 5 ఎకరాలకి నిధులను బదిలీ చేయబోతున్నట్లు ఇంకొక అప్డేట్ ఉంది. ఇంకో కొత్త పథకం ఏంటి అంటే, సన్న బియ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. 6 కేజీల బియ్యాన్ని సన్న బియ్యమే అందించబోతున్నారు అనేది ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే, 6,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఇంకొక విడతకి సంబంధించి నిధులని లబ్ధిదారులకు అందించబోతుంది అనేది తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.